పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గొర్రెల మేకల అభివృద్ధి పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 2500 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు డిమాండ్ చేశారు. వీరి జీవనోపాధికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన గొర్రెల మేకల పెంపకందారులు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. మంగళవారం గుంటూరులో రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల సహకార ఫెడరేషన్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు ఎలాంటి సహకారం అందటం లేదని చెప్పారు. అలాగనే ప్రమాద బీమా సౌకర్యాలు అందటం లేదని చెప్పారు. సబ్సిడీ రుణాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరి ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా కేవలము మొత్తం వృత్తిదారులందరూ కూడా కేవలము 1000 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి ఆ నైపుణ్య అభివృద్ధి కోసం కేవలం 1225 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి రాష్ట్రంలో చేతి వృత్తిదారులందరూ కూడా 25% జనాభా పైన కలిగి 30 రకాల వృత్తిదారులందరూ కూడా ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి వాళ్ళు ఉత్పత్తి రంగంలో మరి ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించేటువంటి గొర్రెల మేకల పెంపకందారులు 5 లక్షల కుటుంబాలు ఈ వృత్తిపైన జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2,65,00,000 మరి గొర్రెలు మేకల సంపద కలిగి ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ మరి ఎండనక వాననక మరి పచ్చిక బయలు లేక అడవులకు పోయేటువంటి సందర్భంలో ఫైళ్లు జరిమానాలు విధిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారుల వేధింపులు, గ్రామాల పెత్తందారులు, ఆ రకంగా అత్యంత భూమి లేనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి గొర్రెల మేకల పెంపకందారులు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అత్యధికులు ఈరోజు వృత్తిదారులు గొర్రెల పెంపకందారులు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. మరి ఉదయం లేచిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాది బీసీల సంక్షేమ ప్రభుత్వం, బీసీల కోసం ఉద్ధరించడం కోసమే మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. బడ్జెట్ విషయానికి వస్తే మరి పూర్తిగా నామమాత్రంగా కేటాయిస్తున్నటువంటి తీరుని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం తరపున తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు గుంటూరులో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల యొక్క సహకార ఫెడరేషన్ కార్యాలయం ఎదుట మొట్టమొదటిసారిగా మా నిరసన తెలియజేస్తాం. అందుకే ఈ సందర్భంగా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంగా గొర్రెల మేకల పెంపకందారులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి రుణాలు ఇవ్వడంలో కానీ వారికి అదేవిధంగా వారికి ప్రతి సంవత్సరానికి 4 సార్లు నట్ట నివారణ మందులు ఇవ్వాలి. అదేవిధంగా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య అధికారుల ద్వారా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి పనులు ఏమాత్రం చేపట్టడం లేదు. అనేక ప్రమాదాల్లో వన్య ప్రాణుల దాడులకు గురై, కుక్క కాటుకు గురై, రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోతూ ఉన్నాయి. గొర్రెల మేకల పెంపకాలు ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి నష్ట బీమా పథకం ఈరోజు ఈ సందర్భంగా ఏమాత్రం ప్రభుత్వాలు కల్పించడం లేదు.